రెయిన్బో టైల్స్ మాల్స్కు నన్ను ఆహ్వానించినటువంటి సయ్యద్ బాషా గారికి, అదేవిధంగా మా తమ్ముడు ప్రవీణ్ కుమార్ చిన్ననాటి మిత్రుడైనటువంటి షేక్ షా అలీ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఏరియాలో అంటే గుత్తిపెట్టల మంగు నుంచి ఈ హైవే సైడ్ NH44లో టైల్స్ మాల్ అనేది కూడా ఒకటి కూడా లేదు. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ రెయిన్బో టైల్స్ మాల్ను కొత్తగా ప్రారంభం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాల నిమిత్తము వాళ్ళ ఇంటి నిర్మాణాలు ఉన్నప్పుడు ఈ యొక్క మాల్ను సందర్శించి వాళ్ళకు అవసరమైనటువంటి ఎనీ టైప్ ఆఫ్ టైల్స్ని ఇక్కడ వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే షాప్ ఓనర్స్ వాళ్ళ ప్రజలందరికీ అందుబాటులో తెచ్చే విధంగా వాళ్ళకు పూర్తి సహకారం అందిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క షాపు మున్ముందు మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆ దేవుని సాక్షిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను వచ్చేసి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తాను సబ్ ఇన్స్పెక్టర్గా. నా పేరు వచ్చేసి కిరణ్ బాబు. కర్నూలులో నేషనల్ హైవే పక్కనే రెయిన్బో టైల్స్ మాల్ అని ఒకటి కొత్తగా ఈరోజు ఓపెన్ చేశారు. నిజంగా అనంతపూర్ నుంచి వీరి ఆహ్వానాన్ని మన్నించి నేను వచ్చాను. నేను అనంతపూర్లో చాలా షాపులు చూశాను, తిరిగాను. నిన్ననే కొన్ని టైల్స్, బాత్రూమ్ కావాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా తీసుకున్నా. అక్కడ రేట్ కంపేర్ చేశాను, ఇక్కడ వచ్చి చూస్తే లాట్ ఆఫ్ డిఫరెన్స్. అసలు ఒక చిన్న వస్తువుకి 500 నుంచి 1000 రూపాయలు తేడా ఉంది. అలాగే ఈ టైల్స్ కూడా రకరకాల డిజైన్స్, కొత్త డిజైన్స్ ఉన్నాయి. హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అనంతపూర్కి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏమైనా వస్తాయేమో అనుకున్నాను, కానీ నిజంగా అనంతపూర్ కంటే బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు. చాలామంది ప్రజలు ఇవన్నీ కర్నూలు ప్రజలు ఉపయోగించుకోవాలి. ముందు ఈ టైల్స్ మాల్ కూడా మంచిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రెయిన్బో టైల్స్ ఓనర్ అయిన నేను బి సయ్యద్ బాషా మాట్లాడేది. ఈ టైల్స్ అనేవి ఇప్పుడు గ్రానైట్ తర్వాత టైల్సే రెండో స్థానంలో ఉన్నాయి కాబట్టి మీకు అందరికీ కావాల్సిన మోడల్స్లో తెప్పించి మీకు సప్లై చేసి నేను లబ్ధి పొందే విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ గుత్తిపెట్ట బంకాడ హ్యాంగౌడ్ ఆపోజిట్లో టైల్స్ అంగడి వచ్చింది, రెయిన్బో టైల్స్ అంగడి. ఇక్కడ యాక్చువల్గా అయితే మనకు ఈ సర్కిల్లో ఏడ లేదు టైల్స్ అంగడి. మనం పోతే నంద్యాల చెక్ పోస్టు లేదంటే శ్రీనివాస టౌన్లోకి పోవాలా, లేదా క్వాలిటీ టైల్స్కి వెళ్ళి పోవాలా. అట్లాంటిది మన కాడికే వచ్చింది. తుంగభద్ర కాలనీలో మెయిన్ రోడ్ హైవే పక్కనే టైల్స్ అంగడి తెచ్చి చాలా మంది శిక్షవల్లి పోయి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యే ఏరియా ఇదే కాబట్టి మంచి డిసిషన్ తీసుకొని ఇక్కడ తేవడం చాలా శుభకరం. వీళ్ళకు కూడా రేపొద్దున ఇంకా డెవలప్మెంట్కి అయ్యి కొద్దిగా బాగా బిజినెస్ జరగాలని. అందులో ఒకటి అంటే మోడళ్ళు ఎప్పుడెప్పుడు కొద్దిగా మారుతుండరో ఇప్పుడు అట్రాక్టివ్ ఇంటి ఓనర్కి ఎట్లా అంటే వచ్చిన మోడళ్ళు 10 రోజులకు ఒకసారి 3 ఉన్న టైల్స్లే మార్చి పెట్టడము. ఇట్లాంటివి మీరు ఆకర్షించుకుంటే అప్డేట్ మోడల్ అంటే కొత్త ఏమున్నాయి, ఓన్లీ పాత మోడల్ లేకుండా అట్లా అప్డేట్ మోడల్ పెట్టేసి రీజనబుల్ రేట్ అంటే డోర్ డెలివరీ కానీ రెస్పాన్స్ మెయిన్ ఇంపార్టెంట్. రెస్పాన్స్ తీసుకొని మీరు డోర్ డెలివరీ చేసుకుంటే సక్సెస్ అవుతాం. ఇప్పుడు శ్రమ పడింది ఏది రాదు, శ్రమ చాలా ఇంపార్టెంట్. మీరు కస్టమర్కి ఆకర్షించుకోవాలా, దీనిలో డెవలప్మెంట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఏమైంది ఫోన్లు చేస్తే ఒక బాక్స్ తక్కువ ఇవ్వడము, ఇట్లా చాలా మరి కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాది కాబట్టి దాదాపు నా ఫ్రెండ్స్ 30 మంది ఉన్నారు ఇక్కడ. 30 మందికి మనం ఎందుకంటే మా శిక్షలు పెట్టాడు కాబట్టి మా ఫ్రెండు మాకు ఫస్ట్ నుంచి మనం అనుకున్నాం ఇక్కడ ఒకటి టైల్స్ అంగడి ఉంటే బాగుంటుంది, మనం కూడా ఫస్ట్ నుంచే ప్లాన్ చేస్తున్నాము. కానీ మా మనిషే పెట్టాడు కాబట్టి సరే అందరం కలిసి మనం ఒకసారి సహకరించినామంటే డెవలప్మెంట్. శిక్షపోయే వాళ్ళు అట్లా రెస్పాన్స్ తీసుకొని అన్నీ అభివృద్ధి చెందినట్టు ఇంకా అంగడికి ఒకటి పెంచుకుంటూ పోయి బాగా సంతోషంగా ఉండాలని మేమందరం సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటున్నాం.